హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఈ హుక్ పట్టి కాజా పట్టి ఎగ్జాక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్ చాలా మందికి రాదు కదా, అది ఎలా కరెక్ట్గా కుట్టాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పినానండి. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వైపు మనం రెడీ చేసేస్తాం కదా, హుక్ పట్టి ఫస్ట్ రెడీ చేసుకోవాలి అన్నమాట. ఈ హుక్ పట్టి రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి కొలిచి చూసుకోవాలి. ఇక్కడ అంటే ఇదిగోండి, ఇలా కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా కొలిచి చూసుకోవాలి అన్నమాట. ఇలా కొలిచి చూసుకున్న తర్వాత మనం ఈ కాజా పట్టి స్టార్ట్ చేయాలి. చూడండి, ఇది కొలుచుకున్న తర్వాత దీనికి ఒక పీస్ లైనింగ్ పీస్ పెద్దగా, ఇంకా ఈ ఒరిజినల్ పీస్ ఒకటి తీసుకోవాలి. రెండు తీసేసుకున్నాక ఇలాగా పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకోండి. ఈ పీస్ వచ్చేసి ఒక 3.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి ఈ వెడల్పు. ఈ బ్లౌజ్ ఇక్కడ కింద పెట్టేసి ఈ పీస్ పైన పెట్టి ఇలాగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇది ఉల్టా ఉంది, చూడండి ఇది సీదా ఉంది. ఇలా పెట్టి కుట్టు వేయండి. ఇలా ఒక్కసారి దీనికి ఇలా నీట్గా గీరాలి అండి. చూడండి, ఇలా గీరినాక ఎక్స్ట్రా కొంచెం పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసేయాలి దీనికి ఇలాగా. చూడండి, దీనికి ఇలా రివర్స్ ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి, దీనికి ఇలా ఫోల్డ్ చేయాలి. రైట్, ఇలా ఫోల్డ్ చేసి ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, దానికి స్ట్రెయిట్గా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసేసుకోండి. సేమ్ అలాగే ఇటువైపు కూడా మనం చేయాలి. చూడండి, ఇలా ఇక్కడ కరెక్ట్ పెట్టేసి ఇక్కడ కూడా కరెక్ట్ ఈ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక దీనికి ఈ షేప్ చూడండి, ఇలా ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ ఒక కుట్టు వేసుకోండి. రైట్, చూడండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని దీనికి సింపుల్గా ఇలా బయటికి తీసేసుకోవాలి. బయట తీసుకున్నాక ఈ పాయింట్ చేస్తున్నారు చూడండి, నీట్గా ఇలా కత్తెర తీసుకొని ఇలా పాయింట్ బయటికి తీయాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఇలాగా దీనికి కూడా ఈ పాయింట్ నీట్గా బయటికి తీసేయాలి. తీసినాక మన పట్టీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా మనకి నీట్ ఫినిషింగ్తో ఈ పట్టీ రెడీ అయింది. చూడండి, ఇప్పుడు దీనికి పైన నుంచి ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కినారి కుట్టు స్టార్ట్ చేసినారు కదా, ఇప్పుడు ఇది పైన నుంచి కంటిన్యూ ఒక కుట్టు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకెళ్ళిపోవాలి అన్నమాట. ఇలా చేయండి, హుక్ పట్టి కాజా పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ రివర్స్ వచ్చేసి ఇంకొక పాదం మందం వదిలేసి ఇంకో కుట్టు వేస్తాం కదా మనం, ఆ కుట్టు ఇప్పుడు వస్తుంది అన్నమాట. చూడండి, ఇలాగా. రైట్, ఇలా అయితే మనకి ఈ హుక్ పట్టి కాజా పట్టి రెడీ అవుతుందన్నమాట. చూడండి, ఇలా పెట్టేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా పెట్టి కరెక్ట్గా వస్తుందా లేదా మనకి చెక్ చేసుకోవాలి. కుట్టినాక కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ నెక్ షేప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ వచ్చింది. చూడండి, ఇలా అయితే ఇలా చెక్ చేసుకోవాలి అండి. ఇలా చెక్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ చేసి తప్పకుండా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్.